అమ్మ అన్నం తిన్నరా? నేనైతే తింటున్నా. మనం అందరం తిందాం రండి. ఇగో తెల్లన్నం వండిన ఇగో పలుపు చేసిన, రాత్రి పులిగోర చేసిన, ఉలవల పచ్చడి చేసిన, కోడిగుడ్ల కూర వండిన, ఇంత పప్పు అందరం తిందాం రండి. హాయ్ వ్యూవర్స్ అందరికీ. ఈరోజు అయితే నేను అమ్మతోటి లంచ్ చేస్తున్నాం, నేను మమ్మీ ఇద్దరం. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా చేసిరా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వెరైటీస్ అయితే ఆల్రెడీ మమ్మీ చెప్పేసింది కదా. అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు మమ్మీని తింటూ అడుగుతా. నాకు జాలింగా తింటూ ఫస్ట్ ఈరోజు అయితే ఉల్లగడ్డ పచ్చడితోటి స్టార్ట్ చేద్దాం. ఉల్లగడ్డ పచ్చడి ఏనా? ఉల్లగడ్డ పచ్చడి ఫస్ట్ మీరు అన్నం తినేటప్పుడు అయితే వాటర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. కొన్ని వాటర్ తాగిన తర్వాతనే చిన్నప్పుడు మా అమ్మ చింతకాయ కొనకొలు తీసుకొచ్చి కొనకొలు లేరుకొచ్చి ఏంపి తొక్కు నూరేది. చింతపండు చొక్క, చింతాకు, చింత చిగురు చిన్న కొనకొలు లేరుకొచ్చి లాతవి ఏంపి తొక్కు నూరేది. బాగుంటుంది, అట్లా కూడా బాగుంటుంది. కుసుమలు తొక్కు నూరేది బాగుంది టేస్ట్. అండ్ మీరు కూడా ఏమేమి వెరైటీస్ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారా అని చెప్పండి. ఇంకేం చేయమంటారో చెప్పుండ్రి, చేస్తా. ఏమేమి కర్రీస్ ఇట్లా ఫుడ్ ఛాలెంజెస్ కూడా చేయమన్నారు కదా. అండ్ ఒకరోజు నేను మమ్మీ కూడా చేసాం ఫుడ్ ఛాలెంజెస్. ఫుడ్ ఛాలెంజ్ అంటే ఇట్లా తింటూనే ఎవరు ఫస్ట్ తింటారో అని పెట్టాలి. మొన్న చింతపండు పచ్చడి ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఉండి అన్నారంట. ఎవరన్నారే? మా యారండి ఏమన్నారు? ఇంత నూరినావు అన్నాడు అంట. నాకు ఎంత వేయలేదు. ఇంటికి వస్తే ఇస్తావా? నాకు ఇంతనే వేసుకుంటే నువ్వు ఒక్కదానివే తిన్నావు అటు. అండ్ మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటా కూడా మమ్మల్ని క్వశ్చన్స్ అన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా క్వశ్చన్స్కి నేను మమ్మీకి ఆన్సర్ చెప్పిస్తాను. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినారు, ఆ క్వశ్చన్స్ అయితే నేను మమ్మీతో చెప్పిస్తాను. అడుగుతా. మమ్మీ క్వశ్చన్స్ అడిగారు. అన్నీ సూపర్ బాగానే వచ్చినాయి. లైవ్లో అడిగినారు క్వశ్చన్స్, మర్చిపోయినా. మంచిగా ఉన్నాయని నన్ను అడుగుతుంది, అడగాలనే. వీడియోలు మంచిగా ఉన్నాయా లేవని చెప్తుంది. వీడియోలు మంచిగా ఉన్నాయా లేవంటదా అని చెప్పు. మీరే కామెంట్ చేయరు ఎట్లున్నాయని చెప్పేసి వీడియోస్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్ ఇప్పుడు ఎగ్ కూర వేసుకుంటాను. నాకు ఇట్లా వండితే అస్సలు నచ్చదు, ఏమాకే ఇష్టం. వేడి అవుతుంది చెప్పుకుంటే. గుడ్డు నేను ఏం తింటా ఎక్కువ, మోస్ట్లీ ఇట్లా ఉడకబెడితే తినా. పెద్ద ఆయన తినడు అట్లా. అయ్యన్నా ఇది నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇట్లా. ఈ టైప్ ఆఫ్ కర్రీస్ ఇట్లా ఉంటాయి. ఫ్రై ఇష్టమే, ఇది కూడా ఇష్టమే, కాకపోతే ఇది వెరైటీగా ఉండాలి. నేను వండి చూపిస్తాను ఒకసారి ఇది. అండ్ అమ్మ వండింది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు కానీ ఏమంటారు బయట? అందరూ మంచిగా చూస్తున్నావు అంటున్నారు. మమ్మీ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు గుడ్డ. ఈవెన్ తీస్తాను ఈవెనే. యూట్యూబ్లో ఎక్కడికైనా నవ్వుతే యూట్యూబ్లో పెట్టుకుంటావు ఏదైనా అడుగుతారంట. తమ్ముళ్ళు అయితే అక్క నువ్వు మంచిగా తీస్తున్నావు అక్క అని అన్నట్టు. మొన్న వచ్చిన ఆయన పెద్ద మామ, చిన్నమామ వస్తాడు. చిన్నమామతో కూడా వీడియో చూపిస్తా. ఒకరోజు మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాం మీ అందరికీ. నాకు 3 తమ్ములు, ఒక చెల్లి.
అండ్ మీరేం కర్రీస్ చేస్తారు ఈరోజు? అండ్ మీరు ఇట్లా దొరికినప్పుడు ఖచ్చితంగా అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం తీసుకోరు. మేమైతే తిన్నాము, మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అండ్ మరిన్ని తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఏమేమి వండుకురో కూడా మాకు కూడా చెప్పుర్రి. అండ్ మేమేం వంట ఏమేమి వీడియోస్ చేయాలనో కామెంట్ చేయరు. అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ వీడియోని అయితే నాకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ లైక్ చేయండి, కామెంట్ కూడా వేయండి. కామెంట్ కూడా చేయండి. ఓకేనా?